వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కార్యకర్తల సమావేశంలో అనౌన్స్ చేశారు తన పాదయాత్ర మళ్ళీ మొదలవుతుంది అని. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎండగట్టడానికి ఆయన మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడే పాదయాత్ర ప్రకంపనలు మొదలైపోయాయి అన్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో అప్పుడే డిబేట్లు మొదలైపోయాయి. టీడీపీ నాయకులు కానీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మీద అప్పుడే రొసరొసలు మొదలు పెట్టారు. తాజాగా కోన రవికుమార్ గారు మనకు తెలుసు, ఆయన శ్రీకాకుళానికి చెందినటువంటి నేత. ఆయన అనుకూల మీడియాలో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి ఏమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలంటే ఏమని చెప్పొస్తాడు? నేను మళ్ళీ అరాచకాలు చేస్తాను ఈ రాష్ట్రంలో, మళ్ళీ ఈ రాష్ట్రంలో నేను రప్ప అని చెప్పి ప్రజలనేమో అందరి జీవితాలతో ఆడుకుంటానని చెప్పి చెప్పడానికి వస్తాడా జగన్మోహన్ రెడ్డి? ముందు దానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాననే ముందు ఈ రప్ప అనేటటువంటి దానికి ముందు సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి దళితుల పైన హత్యాకాండలు కానీ, సామాన్యమైనటువంటి ప్రజల నుంచి దోచుకునేటువంటి దోపిడీల వల్ల కానీ, అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చి ఈ రోజు కూడా రాష్ట్రం చేరుకోలేనటువంటి విధంగా తయారు చేసినటువంటి విధానం పైన ముందు వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డిని ముందు సమాధానం చెప్పాలండి. ఇదేండి ముందు వచ్చినవన్నీ కూడా ఆయన అరుపులు స్పష్టంగా తెలుస్తున్నాయి మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అలాగా అని ఎలక్షన్ల ముందు ఇలాగే అరిచి నానా యాగి చేసి మొత్తానికి ఏ రకంగా అధికారంలోకి వచ్చారు అనేటువంటిది అది వేరే చర్చ. ఇకపోతే ఈయన దళితుల గురించి, దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాము దళితుల్ని ఎలాగ నడి రోడ్డు మీద నాగరిక ప్రపంచం కూడా విస్తుపోయేలాగా కొట్టి వాళ్ళని రోడ్డు మీద నడిపించడం కానీ, ఒక దళితుడు తాజాగా మన పిన్నెల్లి గ్రామంలో చూసాం మనం, ఒక దళితుడు ఆయన సాల్మన్, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు భార్యను చూడటానికి సరే 2 ఏళ్ళు అయింది కదా, ఇక్కడ పరిస్థితులు సద్దుమణికి ఉంటాయేమో అని పాపం భార్యను చూడటానికి వచ్చినటువంటి దళితుడు ఆ మందా సాల్మన్ని ఎలా కొట్టి చంపారో మనం చూసాము. దాని మీద ఎంత పెద్ద ఇదైందో, అంత్యక్రియలకి వాళ్ళ బంధువులు కూడా హాజరు కానివ్వకుండా వీళ్ళు చేసిన దాష్టికం ఏంటో అనేటువంటిది మనం చూసాం తాజాగా. ఇక దళిత వ్యాపారులు వాళ్ళు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు సబ్సిడీలు అవి ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళు రోడ్డుకి ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు. మరి దళితులకి ఎవరు అన్యాయం చేశారు అనేటువంటిది ఇప్పుడు అవి ప్రశ్నించడానికే మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళకి అర్థమైపోయింది. అందుకనే ఇప్పుడు ఈ విరుపులు మొదలెట్టేశారనమాట. ఇంకా పెన్షన్లు ఏది అన్ని డబల్ ఇచ్చేస్తాం, సూపర్ 6లు అని చెప్పిన వీళ్ళంతా కూడా ఆ సూపర్ 6లు ఎలాగా కొర్రీలు పెట్టేశారో వాటిల్లో అందరికీ లబ్ధిదారులకి ఎంతమందికి అర్హత పేరు చెప్పి వేటు వేశారు అనేటువంటిది ప్రశ్నించడానికి ఆయన వస్తున్నారు అనేటువంటిది వీళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా వికలాంగుల్ని వృద్ధుల్ని కూడా వదలకుండా వాళ్ళకు కూడా అర్హత లేదు అని వాళ్ళ వైకల్యాన్ని సైతం ప్రశ్నిస్తూ వాళ్ళ వైకల్యాన్ని సైతం వీళ్ళు లేదు అని వాళ్ళకు కూడా చాలా మంది లబ్ధిదారుల్ని పెన్షన్లు కట్ చేసినటువంటి పరిస్థితి, దాన్ని ఆయన ప్రశ్నించడానికి వస్తున్నాడు అన్న విషయం వీళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఎంఎస్ఎంఈలని కుదేలు చేసేశారు. మనం తాజాగా ఒక వీడియోలో చెప్పుకున్నాం, అసలు ఎంఎస్ఎంఈలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, వచ్చిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, దాదాపు 6 లక్షల చిల్లర వరకు మాత్రమే 2019 దాకా 2020 దాకా రిజిస్ట్రేషన్లు ఉంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2020లో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంఎస్ఎంఈలు వీళ్ళు చెప్పేవి కాదు, ఏది దావోస్ వెళ్ళి వీళ్ళని తీసుకొస్తున్నామని, లేదంటే అక్కడ వైజాగ్లో సమ్మిట్లు పెట్టి వంట వాళ్ళకి కోట్లేసి ఎంఓయూలు చేసుకోవటం ఆ టైప్ కాదు. ఎంఎస్ఎంఈలు అనేటువంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసేవి, మధ్యతరగతి కుటుంబాలను కూడా వ్యాపారవేత్తల్ని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ అది. అంతేగాని ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను అంటాం, లేదంటే ఇది పీపీపీ అని 4 Pలు, పీపీపీలు 3 ఏమో మెడికల్ కాలేజ్వి, 4 Pలు ఏంటంటే బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అనే అదొకటి పెట్టారు. వాళ్ళ ఒక్క మార్గదర్శికి కూడా ముందుకు వచ్చినటువంటి పాపన పోలేదు ఇప్పటిదాకా. సో అలాగా ఎంఎస్ఎంఈలను కూడా కుప్పగూల్చినటువంటి వీళ్ళ
నిర్వాకాలని ఆయన నిలదీయడానికి మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాడు అనేటువంటి అర్థమైపోయింది. ఆ ప్రకంపనలు స్పష్టంగా తెలుస్తున్నాయి వాళ్ళ మాటల్లో. ఇంకా రియల్టర్ల వ్యాపారం దెబ్బతీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి రియల్టర్లు అందరి వ్యాపారాలు కూడా కుదేలైపోయాయి. ఎక్కడికక్కడ భూముల ధరలు పడిపోయాయి. నిమిషానికి ఇక్కడ అమరావతి ఎకరాలు అంటారు, మళ్ళీ ఇంకా భూసేకరణ కావాలంటారు, కాసేపు మున్సిపాలిటీ అంటారు, కాసేపు ఏమో విశ్వనగరం అంటారు, కాసేపు నవనగరాలు అంటారు. ఇలా చేయటం వల్ల అమరావతి చుట్టుపక్కల కూడా భూముల ధరలు దారుణంగా పడిపోయిన పరిస్థితుల్లో నిజమైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుదేలైపోయారు. ఇక కూటమి వాళ్ళు ఎంచుకున్నటువంటి రియల్ ఎస్టేట్ గద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్పనంగా భూములు దోచిపెట్టడం, లేదంటే వాళ్ళ బినామీలకి వరుస అని ఊరు పేరు లేని కంపెనీలకి 99 పైసలకి ఇంకా తక్కువ ధరలకి కూడా అప్పనంగా భూములు కట్టబెట్టడం, పరిశ్రమల పేరు చెప్పి వీటన్నిటిని నెగ్గదీయడానికి ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా స్పష్టమైపోయింది. సో ఇలాగా అనేక విషయాల మీద రైతుల సమస్యలు కానీ, ఇక మెడికల్ కాలేజీలు అదే ఆల్రెడీ మహోద్యమం అయింది, అది మనకు తెలుసు. దాని విషయంలో అందరూ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి, టెండర్లు వేయడానికి కూడా ఎవరు రానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో, చేసిన ఉద్యమంతో, వైసీపీ చేసిన ఉద్యమంతో కోటి సంతకాల సేకరణ కానీ వాటి మీద మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చి చెప్తాడు అనేటువంటి భయం స్పష్టంగా కనపడుతుంది. ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎంత ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఎప్పుడో 1923లో బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఈ సర్వే అనేటువంటిది అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ భూముల సరిహద్దులు కానీ అవన్నీ కూడా వాటిని చాలా ఆధునిక పద్ధతిలో టెక్నాలజీ ఉపయోగించి, టెక్నాలజీకి టైక్ ఉందని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటిది క్యూఆర్ కోడ్ పద్ధతిని కూడా తీసుకొచ్చి ఎంతో మంది సర్వేయర్లను పెట్టి, డ్రోన్లు పెట్టి, దానికి ప్రత్యేకంగా విమానాలను పెట్టి ఎంతో శిక్షణ ఇప్పించి సర్వేయర్లకి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ రీసర్వే ఏదైతే ఉందో దాని విషయంలో కానీ, అప్పుడైతే ఏదైతే అబద్ధాలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఎలక్షన్ ముందు వీళ్ళు నానా యాగి చేసి డ్యామేజ్ చేశారో వాటన్నిటి యొక్క వాస్తవాలు బయట పెట్టడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అందుకే పాదయాత్ర చేస్తున్నారు అనేటువంటిది అర్థమైపోయింది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకోవటం, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చింది అనేటువంటిది స్పష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతోటి 2029కి ముందే గంటలు వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కూటమి ప్రభుత్వానికి అని అర్థమైపోయి ఇప్పుడు ఆయన పాదయాత్ర అనౌన్స్ చేయగానే ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళంతా కూడా రుసరుసులు విరుపులు అన్ని మొదలెట్టారు. ఏదేమైనా సరే పాదయాత్ర మళ్ళీ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అనేటువంటిది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ మీద ఉన్నారు. విశ్లేషకుల్లో కూడా జరుగుతున్న చర్చ అదే.